ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిపోయినాయి. చంద్రబాబు నాయుడు ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏదో అక్రమాలు చేశాడని రాజమండ్రి జైల్లో పెట్టారు. కేసుల విచారణ విజయవాడలో ఉండే ఏసీబీ కోర్టు, అలాగే అమరావతిలో ఉండే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో బెయిల్ వస్తుందేమో అని ఊహాగానంతో ఇక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం కేసుల పరంపర ఎలా అయితే బాణాలు వీపు వెనక అంబుల పొదిలో ఒక్కొక్క బాణం పెట్టుకుని బాణాలు వదులుతూ ఉంటారు, ఆ విధంగా ఒకదాని వెనకాల ఒకటి కేసులు పెట్టి ఒక 6 నెలలన్నా ఆయన్ని జైల్లో పెట్టాలనే సంకల్పంతో రాజకీయ కక్ష పగ ప్రతీకారంతో కేసుల పరంపరని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ఎక్కుపెట్టినట్టు ఎక్కుపెడతా ఉంది. ఇప్పటికే 3 కేసులు తెర మీదకి వచ్చినాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలు, అదైన తర్వాత రెండో దాని రంగంలో దింపారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అది ఇంకా కాగితాలకే పరిమితమైంది, అదేమి ఆచరణకు నోచుకోలేదు. అక్కడేదో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఇన్నర్ రింగ్ రోడ్ని వంకరలు తిప్పారు, పొడుగు పెంచారు అని చెప్పి ఆరోపణతో అది కేసు పెట్టారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ కేసులో అందరూ దాదాపు బెయిల్ పొందారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టులో ఆయన పిటిషన్ వేయటం జరిగింది. అది 2. ఇక 3వది అంగళ్ళు అనే ఒక గ్రామం ఉంది. ఇది ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధి, కురబాలకోట మండలం, తంబళ్ళపల్లి నియోజకవర్గం. ఇప్పుడు గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం రాజంపేట జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో ఉంది. ఇదేంటంటే చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర వెళ్ళిన సందర్భంగా తంబళ్ళపల్లి నియోజకవర్గం ఎవరిదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి యొక్క నియోజకవర్గం. అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడికొచ్చి అక్కడ పోలీసులు చంద్రబాబు నాయుడు A1 ముద్దాయిగా పెట్టి కేసు బుక్ చేశారు. ఈ అంగళ్ళు కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. ఆ 3 కేసులకు తోడు ఇంకొక కేసుని రంగంలో తెచ్చారు. 4వది ఏంటి? ఫైబర్ నెట్. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. ఫైబర్ నెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు టీవీ, ఫోను, ఇంటర్నెట్ అన్ని సదుపాయాలు ఇవ్వాలని డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనికోసం ఈ ఫైబర్ని విస్తరించడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్, APSFNL. దానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఆయన ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ఆయన ఫిర్యాదు మేరకు సిఐడి రంగంలో దిగి దర్యాప్తు చేసి చంద్రబాబు నాయుడిని 25వ ముద్దాయిగా నమోదు చేసింది, A25. దీంట్లో మొదటి ముద్దాయి ఎవరంటే వేమూరి హరిప్రసాద్, రెండవ ముద్దాయి ప్రభుత్వ సీనియర్ అధికారి సాంబశివరావు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవాడు. దాన్ని INCAP అంటారు.
ఈ ఫైబర్ నెట్ పథకము ప్రారంభమైనప్పుడు ఈ శాఖ చంద్రబాబు నాయుడు అధీనంలో ఉంది. మొదటి దశ ఫైబర్ నెట్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో 114 కోట్ల అవకతవకలు జరిగినాయని గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంట్లో వేమూరి హరిప్రసాద్ ఆయన ప్రభావం వల్ల, ఆయన చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడని, ఆయన ప్రభావం వల్ల అర్హత లేని కంపెనీకి టెండర్ గడువును కూడా వారం రోజులు పొడిగించి నియమ నిబంధనలను ఉల్లంఘించి ఒక బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీ టెరాసాఫ్ట్ అనే కంపెనీకి ఈ ఫైబరు నిర్మాణం చేసే, ఫైబర్ విస్తరించే కార్యక్రమాన్ని ఇచ్చారనే ఆరోపణలు. ఈ హరిప్రసాద్ గతంలో తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడని, చంద్రబాబు నాయుడికి సన్నిహితుడని ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ బెయిల్ లభించింది. ఇప్పుడు సిఐడి వాళ్ళు ఈ కేసు ఎప్పుడు నమోదైంది? 2021లో నమోదైంది. మనం ఇప్పుడు 23లో ఉన్నాం. ఇంతవరకు ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడికి నోటీస్ ఇవ్వలేదు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా కూడా తెలవదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా సిఐడి కోర్టులో అక్కడ పీటీ వారెంట్ జారీ చేశారు. మామూలుగా ఇంట్లో మనం ఉంటే ఎవరైనా నిందితులు ఇంట్లో ఉంటే దాన్ని అరెస్ట్ వారెంట్ అంటారు. నిందితుడు ఇప్పటికే జైల్లో ఉంటే పీటీ వారెంట్ అంటారు. పీటీ అనగా పర్సన్ ఇన్ ట్రాన్సిట్. జైల్లో ఉన్నప్పుడు ఈ పదం వాడతారు. ఇంటికి వచ్చేస్తే అరెస్ట్ వారెంట్ అంటారు. ఈ పీటీ వారెంట్ జారీ చేసి సిఐడి కోర్టులో ఆయన్ని, చంద్రబాబు నాయుడిని కోర్టులో హాజరుపరచండి, ఇది విచారణ జరగాలి, దీని మీద కూడా సిఐడి కోర్టు, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సిఐడి వారెంట్ జారీ చేస్తే ఈ వాదోపవాదాలు విజయవాడ ఏసీబీ కోర్టు మహిళా న్యాయమూర్తి దగ్గర జరుగుతూ ఉంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బెయిల్ లభించింది. ఇంకా దీంట్లో ఆరోపణలు ఏంటంటే ఈ ఫైబర్ నెట్ వేసిన ఈ పరికరాలు కానీ, వాడిన పరికరాలు, వాడిన సామాగ్రి, మెటీరియల్ అంతా కూడా నాసి రకంది వాడారని, దీర్ఘకాలం అది పనిచేయదు, త్వరలో పాడైపోతుందని, అలాగే మార్కెట్ సర్వే అనేది నిర్వహించకుండా ఏకపక్షంగా వేమూరి హరిప్రసాద్ ప్రలోభాలకు గురై ప్రభుత్వము ప్రజాధనానికి నష్టం కలిగేలా ప్రవర్తించిందని ఆరోపణలు. ఈ 114 కోట్లు నిధులు దారి మళ్ళినాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా చంద్రబాబు నాయుడిపై 4వ కేసు. ఇంకా ఎన్ని కేసులు పెడతారో తెలవని పరిస్థితి. ఇంకొక వార్త ఏంటంటే త్వరలో లోకేష్ను కూడా, తండ్రి కొడుకులను ఇద్దరిని జైల్లో పెట్టాలనే సంకల్పంతో ఉన్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళిద్దరితో పాటు మంత్రి నారాయణను కూడా బాధ్యుడిగా చేసి ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించాలనే ఆలోచన ఉన్నట్టుగా ఊహాగానాలు సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే హైకోర్టులో జరుగుతున్న పరిణామాలు. హైకోర్టులో చంద్రబాబు నాయుడు తరపున సిద్ధార్థ లోత్రా, ఆయనతో పాటు సొలిసిటర్ జనరల్గా పనిచేసి, సొలిసిటర్ జనరల్ అంటే కేంద్ర ప్రభుత్వం తరపున ఉన్న అత్యున్నత పదవి. సొలిసిటర్ జనరలే కేంద్ర ప్రభుత్వం యొక్క వాదనలు వినిపిస్తారు సుప్రీంకోర్టులో.
అలా సొలిసిటర్ జనరల్గా పనిచేసిన హరీష్ సాల్వేని, సిద్ధార్థ లూథ్రా ఢిల్లీ నుంచి ఆన్లైన్లో వాదనలు వినిపిస్తున్నారు. వీళ్ళకి సహాయకుడిగా చంద్రబాబు నాయుడికి సన్నిహితుడైన మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఆయన సహకరిస్తున్నాడు. ప్రభుత్వం తరపున వీళ్ళు కూడా ఇక్కడ మన పొనవోలు సుధాకర్ రెడ్డి సరిపోడేమో, ఈ సుప్రీంకోర్టు సీనియర్లు వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో, వాళ్ళ యొక్క పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడబడవనే అనుమానంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అదనంగా మరొక ప్రముఖ సీనియర్ న్యాయవాదిని, న్యాయ కోవిదుడు ఢిల్లీలోనే ముకుల్ రోహిత్గి, ఈ ముకుల్ రోహిత్గి కూడా సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వే వాళ్ళ స్థాయి గల వ్యక్తి. అక్కడి నుంచి ఆన్లైన్లో ఢిల్లీ నుంచి ఆయన వాదనలు వినిపిస్తుంటే ఇక్కడ స్థానికంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ విధంగా హోరాహోరీ క్వాష్ పిటిషన్పై చర్చలు జరిగినాయి. క్వాష్ పిటిషన్పై 19వ తారీఖు సెప్టెంబర్ ఉదయం నుంచి సాయంత్రం క్వాష్ పిటిషన్ అనగా ఈ ఎఫ్ఐఆర్ తప్పుడు ఎఫ్ఐఆర్, ఈ రిమాండ్ చెల్లదు, అసలు ఈ కేసునే పూర్తిగా కొట్టేయండి, ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థలో జరిగిన ఈ అవినీతి అక్రమాలకు చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం లేదు అని కేసు మొత్తం కొట్టేయండి అనే, ఆ కేసు కొట్టేయండి అనే పదం క్వాష్ అంటారు న్యాయ పరిభాషలో. వాదోపవాదాలు జరిగినాయి, సాయంత్రం దాకా హోరాహోరీ వాదించుకున్నారు. దాన్ని జడ్జి తీర్పుని రిజర్వ్ చేశారంటే నేను కొద్ది రోజులు దీన్ని పరిశీలించి జడ్జిమెంట్ రాసుకుని వచ్చి ప్రకటిస్తాను కోర్టులో అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే విజయవాడ ఏసీబీ కోర్టులో అక్కడ సిఐడి వాళ్ళు ఏమంటారు, చంద్రబాబు నాయుడిని ఒక 5 రోజుల పాటు మా కస్టడీకి ఇవ్వాలి, ఇంకా చాలా రహస్యాలు సమాచారం ఆయన దగ్గర నుంచి రాబట్టాలి, అందువల్ల ఆయన మా కస్టడీలోకి 5 రోజులు ఇవ్వండి, పగలంతా మా కస్టడీలో ఉంటాడు, పొద్దున్నే వస్తాడు, సాయంత్రం దాకా మేము విచారణ జరుపుతాం, మళ్ళీ జైలుకి, రాజమండ్రి జైలుకి పంపిస్తామని అడిగారు. అప్పుడు జడ్జి అన్నారు, చంద్రబాబు నాయుడు న్యాయవాదుల్ని దానికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా ఇవ్వండి అన్నారు. అది తయారు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు న్యాయవాదులు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు న్యాయవాదులు బెయిల్ కోసం ఒక పిటిషను, మధ్యంతర బెయిల్ కోసం మరొక పిటిషన్ దాఖలు చేశారు. అవి కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. విజయవాడ మహిళా న్యాయమూర్తి కోర్టులో, ఏసీబీ కోర్టులో అవి కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ గురించి జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తే, ఇక అంగళ్ళు కేసులో అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు అది కూడా ఒక కొలిక్కి రాలేదు. ఈ రిమాండ్ అనేది దానిపై మీరు సమీక్షించండి అని మరొక పిటిషన్ వేశారు, అది కూడా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొన్ని కేసులు, విజయవాడ సిటీలో ఉండే ఏసీబీ కోర్టులో మరికొన్ని కేసులు చంద్రబాబు నాయుడిని ఉక్కిరి బిక్కిరి చేసి ఎట్లయినా ఇరికించి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో అరెస్ట్ చేయటం, ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనే సంకల్పంతో పగ, ప్రతీకారం, కక్ష ఈ వీటితో ముందుకు సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి మద్దతుగా దేశంలో ఉండే వివిధ పార్టీల నాయకులు, ఇండియా కూటమిలో ఉండే నాయకులు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో అయితే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళకుంది. రేపు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం వారిని, ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి
తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడి తమ తమ నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్న వాళ్ళని ఆకర్షించడానికి, వాళ్ళ సానుభూతి, వాళ్ళ మద్దతు కూడగట్టడానికి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండి జాతీయ ఓబీసీ చైర్మన్గా ఉన్న డాక్టర్ లక్ష్మణ్, అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఒకరేంటి భారతీయ జనతా పార్టీ వివిధ స్థాయిల్లోని నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్ట్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుని అక్రమని, అరాచకమని ఖండించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రకరకాల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొవ్వొత్తుల నిరసన, ర్యాలీలు, ధర్నాలు ఏది జరిగినా గాంధీయ సిద్ధాంతంతో అహింసాయుతంగా, శాంతియుతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ నగరంలో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మంలో, వైరాలో, మిర్యాలగూడలో, నల్గొండలో, రకరకాల ప్రాంతాలలో ఇక్కడ కూడా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. లోకేష్ ఢిల్లీకి వెళ్ళి జాతీయ మీడియాలో చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు అక్రమని, అరాచకమని, అన్యాయమని, పగ, ప్రతీకారం, రాజకీయ కక్షతో జరిగిందని చెప్పి ఆయన జాతీయ మీడియా దృష్టికి తీసుకువెళ్ళాడు. అంతేకాకుండా గల్లా జయదేవ్ లోక్సభలో చంద్రబాబు నాయుడిని అనవసరంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని సభ దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది. ఈ విధంగా సభలో మాట్లాడిన తర్వాత లోక్సభ ప్రాంగణంలో ఉండే గాంధీ విగ్రహం ముందు ప్రస్తుతం 3 లోక్సభ సభ్యులు, 1 రాజ్యసభ సభ్యుడు, 4తో పాటు మాజీ ఎంపీలు, అగ్రశ్రేణి తెలుగుదేశం నాయకులు, లోకేష్ అందరూ కలిసి ఒక నిరసన కార్యక్రమాన్ని గాంధీ విగ్రహం ముందు నిర్వహించడం జరిగింది. అది కూడా జాతీయ మీడియా దృష్టికి వెళ్ళింది. ఇక విదేశాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. డల్లాస్లో, వాషింగ్టన్లో, అమెరికాలో, వివిధ రాష్ట్రాలలో వాళ్ళు ఒకటే వాపోతున్నారు. ఈరోజు మేము అమెరికాలో ఉండి ఈ స్థితిలో మేము ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే, మాకు దేవుడు లాంటి వాడు. ఈరోజు మేము ఇక్కడ అనుభవిస్తున్నామంటే, ఈ రాజభోగాలు అనుభవిస్తున్నామంటే మహానుభావుడు ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీల వల్ల, ఆయన పెట్టిన భిక్ష వల్ల హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమని దేశానికే ముందు మేల్కొని దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరాన్ని ఐటీ నగరంగా తీర్చిదిద్దటంలో అగ్రగణ్యుడిగా ఉండబట్టి ఆ మహానుభావుడు వల్ల ఈ రోజున మేము ఇంత చక్కగా ఆర్థికంగా స్థిరపడి ఉన్నామని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. వివిధ నగరాల్లో ఉండే ఐటీ ఉద్యోగులు, వివిధ ప్రాంతాలకు చెందిన వారు, తెలుగువారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా వారికి మద్దతు పలకడం విశేషం. హైదరాబాద్ నగరంలో ఐటీ ఉద్యోగులు తెలుగువారే కాకుండా దేశంలో వివిధ భాషలకు చెందిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలియజేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇలా వివిధ దేశాల్లో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతుండగా మరొక వ్యూహం పన్నుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి 23 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 పార్టీ మారారు. చీరాల నుంచి కరణం బలరాం, గుంటూరు పశ్చిమలో గెలిచిన మద్దాలగిరి, అలాగే విశాఖపట్నం సౌత్ దక్షిణం నుంచి గెలిచిన వాసిపల్లి గణేష్, గన్నవరం నుంచి గెలిచిన వంశీ, ఈ 4 పార్టీ మారారు. ఇక 19 మంది కూడా
త్వరలో రాజీనామా చేస్తే ఎలా ఉంటుంది ఎమ్మెల్యేలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే పార్టీ నిర్వహణ బాధ్యతలను నందమూరి బాలకృష్ణ తన చేతిలో తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు తిరిగి జైలు నుంచి వచ్చే వరకు తాత్కాలిక జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి బాలకృష్ణ. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రజల్లో ఒక సంచలనం సృష్టించవచ్చు, జాతీయ స్థాయిలో కూడా ఒత్తిడి పెంచవచ్చు, ఒక సెన్సేషన్ అవుతుంది, సంచలనం అవుతుంది. ఏ విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలను, లోక్సభ సభ్యులను ఎన్నికలకు 6 నెలల ముందు రాజీనామా చేయించాడు. ఆయన నవంబర్ 2018లో ప్రత్యేక హోదాకు మద్దతుగా మేము రాజీనామా చేస్తున్నామని రాజీనామా చేశారు. 6 నెలల ముందు చేస్తే ఇంక ఎన్నికలు, ఉప ఎన్నికలు జరగవు. ఇప్పుడు కూడా దాదాపున 19 మంది రాజీనామా చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక పెట్టే అవకాశం లేదు. ఈ ఉప ఎన్నిక వ్యవహారం గురించి న్యాయ కోవిదుల అభిప్రాయం తీసుకుని త్వరలో 19 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయటం, స్పీకర్ ఫార్మెట్లో అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే ఆలోచన ఏ విధంగా ఆయన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారి లోక్సభ సభ్యులను రాజీనామా చేయించాడో అదే తరహాలో తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాన్ని సిద్ధం చేస్తూ ఉంది. ఇది సాధ్యాసాధ్యాలను ఎన్నికల నిర్వహణలో అనుభవజ్ఞులైన నిపుణులను, న్యాయ నిపుణులను సంప్రదించి ఇక ఉప ఎన్నిక రాదు, ఈ డేటు తర్వాత రాజీనామా చేస్తే ఉప ఎన్నిక రాదు, అటువంటి సమయంలో ఈ 19 మంది రాజీనామా చేసి ప్రజల్లో మమేకమై ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. చాలామందికి ఒక అనుమానం, ఏంటి భారతీయ జనతా పార్టీనే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించిందా అంటే భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు జైలుకి ఎటువంటి సంబంధం లేదు. దీంట్లో ప్రధానమంత్రి మోడీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి ప్రమేయం లేదు. బీజేపీ చెబితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని జైల్లో పెట్టలేదు. మరి జనసామాన్యులు అంటున్నారు, ఏం మాట్లాడరేంటి, మరి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడచ్చు కదా ప్రధానమంత్రి ఏమనంటే, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మాటగా పురంధరేశ్వరి సంఘీభావాన్ని తెలియజేసింది. కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్ ఇలాంటి ప్రముఖులు తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపారు. అక్కడే అర్థమవుతుంది కదా మనకి, భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు జైలు శిక్షకు కారణమైతే, ఆయన జైలుకు వెళ్ళటానికి కారణమైతే ఆయనకి సంఘీభావం తెలియపరచరు కదా. మరి ఎందుకు మాట్లాడరు, కేంద్ర నాయకత్వం ఎందుకు మాట్లాడటం లేదని జనసామాన్యులకు అనుమానం. 18 నుంచి 22 వరకు కొన్ని కీలకమైన బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి లోక్సభలో 22, రాజ్యసభలో 9 మంది సభ్యుల బలం ఉంది. 31 మంది సభ్యులు కలిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉభయ సభల్లో ప్రవేశపెట్టే బిల్లులు చట్టరూపం దాల్చాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పక్క రాష్ట్రమైన ఒరిస్సా బిజు జనతాదళ్ బీజేడీ యొక్క సహాయ సహకారాలు అవసరం. అందువల్ల ప్రస్తుత తరుణంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. దానికి రాజ్యాంగ సవరణకు సభ్యులలో 2 వంతులు 2/3 వంతు 2/3 మెజారిటీ కావాలి. కేవలం 50% ఉంటే సరిపోదు. అందుకని దాని మద్దతు కావాలి కనుక
గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకట్ట వేయటానికి కారకులైన ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్ర పార్టీలు మళ్ళీ అడ్డం పడతాయి అనే అనుమానం ఉంది. అక్కడ మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించింది గత 27 సంవత్సరాలుగా అడ్డుకట్ట వేసింది ఎవరంటే కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలు, అవినీతి పార్టీలు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్. అదే ఉత్తరప్రదేశ్లో ఉన్న బహుజన సమాజ్వాదీ పార్టీ, బీహార్కు చెందిన లల్లూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ, జనతాదళ్ యు నితీష్ కుమార్, ఈ నలుగురు వల్లనే ఇంతవరకు మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చలేదు. ఒక విధంగా చెప్పాలంటే మహిళల పట్ల విలన్లు ఎవరంటే నితీష్ కుమార్, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి. నలుగురు 2010 సంవత్సరంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత కూడా వాళ్ళు యూపీఏలో భాగస్వామిగా ఉంటూ బిల్లుకు అడ్డం కొట్టి మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ రాకుండా అడ్డుకట్ట వేసింది వాళ్ళు. అందువల్ల ఆ నలుగురు మళ్ళీ యథావిధిగా అడ్డుకట్ట వేస్తారనే భయంతో ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలమే. అయినా వాళ్ళకు సీట్లు ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి. వాళ్ళ మద్దతే సరిపోదు. అందువల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ, బీజేడీ, బిజు జనతాదళ పార్టీ, ఒరిస్సా ఇవన్నీ కావాలి. అందువల్ల ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మరికొన్ని బిల్లులన్నీ చట్టరూపం దాల్చే వరకు ఇక జగన్మోహన్ రెడ్డితో మనకేమీ అవసరం లేదు. ఆయన మనసు నొచ్చుకున్నా పర్వాలేదు, ఆయన మనకు ఎదురు తిరిగినా పర్వాలేదు అనుకున్నప్పుడు బహిరంగంగానే చంద్రబాబు నాయుడికి మద్దతు తెలియజేస్తారు. త్వరలో సమయం, సందర్భం నిర్ణయించాలి. సరైన సమయంలో కేంద్ర బీజేపీ నాయకత్వము మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరబోతుందనే ప్రకటన కూడా వెలువడుతుంది. ఇప్పుడే చంద్రబాబు నాయుడిని హక్కును చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కకు జరిగి ఈ బిల్లులు చట్టం కాకుండా విఘాతం కలిగిస్తాడనే అనుమానంతో సరే కొన్ని రోజులు ఆగుదాం, ఏం పర్వాలేదు, జైలుకి వెళ్ళినంత మాత్రాన ఓట్ల సంఖ్య పెరుగుతుంది, దేశవ్యాప్తంగా సానుభూతి పెరుగుతుంది, మేమంతా కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళమే అని చెప్పి ఇప్పుడున్న అగ్రశ్రేణి నాయకులందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళే. ఆనాడు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు దేశంలో ఉండే ముఖ్య నాయకులందరినీ జైళ్ళలో పెట్టారు. ఇక్కడ మన ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు కూడా జైలుకు వెళ్ళి వచ్చిన వాడే. కనుక జైలుకు వెళ్ళినంత మాత్రాన నేరస్తుడని కాదు, జైలుకు వెళ్తే ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, ఆయన వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది, ప్రజల సానుభూతి పెరుగుతుంది, ఓట్ల శాతం పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి, జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడికి రోజు రోజుకి మద్దతు పెరుగుతుందని వాళ్ళు సరైన సమయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా స్పందించబోతూ ఉంది. ఎన్నికల ప్రకటన విడుదల కాగానే, ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా పోటీ చేసి 2014లో ఏ విధంగా అఖండ విజయాన్ని సాధించిందో ఈ మహాకూటమి రంగంలో దిగితే ఇప్పుడున్న సీట్లు తారుమారు కాబోతున్నాయి. 151 సీట్లున్న వైఎస్ఆర్సీపీ ఆ 151 సీట్లు మహాకూటమి కైవసం కాబోతున్నాయి. 24 సీట్లు ఆ 24కే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నారు. అమరావతి దాన్ని అంటుకుని తేనె తొట్టె మీద రాయి వేసి అమరావతి 3 ముక్కలు చేయటం వల్ల 4 జిల్లాల్లో 0 కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క సీటు కూడా రాని జిల్లాలు ఏంటంటే గుంటూరు జిల్లాలో 17, కృష్ణా జిల్లాలో 16, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లా ఉండే 19లో
మొత్తం 67 నియోజకవర్గాలలో అమరావతి షాకు, అమరావతి దెబ్బతో, అమరావతి సెంటిమెంట్తో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఓటర్లను మభ్యపెట్టి అమరావతి అభివృద్ధి చేస్తామని, గద్దెనెక్కగానే అమరావతిని 3 ముక్కలు చేసి ఆ విధంగా ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నారని ఓటర్లు భావిస్తున్నారు. ఇప్పుడు అమరావతి సెంటిమెంట్ ఎంత బలంగా ఉందంటే, ఆనాడు 1965లో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విద్యార్థులు, రైతులు, మహిళలు అందరూ నినదించారు. దానికంటే రెట్టింపు బలంగా అమరావతి సెంటిమెంట్ ఉన్నది. కేవలం మధ్యాంధ్ర ప్రాంతం వారే కాదు, ఉత్తరాంధ్ర వారు, రాయలసీమ వారు కూడా అమరావతి రాజధానినే కోరుకుంటున్నారు. ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టి. మంచో చెడో జగన్మోహన్ రెడ్డి కూడా సభలో దాన్ని అంగీకరించి ఆమోదించి మాట మార్చడం ఎంతవరకు సమంజసం? మాట తప్పను మడమ తిప్పను అనే జగన్మోహన్ రెడ్డి సభలో అంగీకరించాడు, అమరావతి రాజధాని కావాలన్నాడు. ఎన్నికల ముందు మమ్మల్ని మాయమాటలతో ఓటర్లను మభ్యపెట్టి అమరావతి అభివృద్ధి చేస్తామని చెప్పి తదుపరి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అనాథగా చేశాడని వాపోతున్న తరుణంలో చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం వల్ల ఓట్ల సంఖ్య, సీట్ల సంఖ్య పెరుగుతుంది. చంద్రబాబు నాయుడికి దేశవ్యాప్తంగా సానుభూతి పవనాలు విపరీతంగా విస్తారంగా వీస్తున్నాయి. ఓట్లు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. చంద్రబాబు నాయుడు కూడా సహనంతో తన యొక్క కార్యకర్తలకు, నాయకులకు ఎక్కడా కూడా మీరు ఆవేశపడద్దు, సంయమనం పాటించండి, గాంధీజీ విధానంలో శాంతియుతంగా నిరసనలు నిర్వహించండి. ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయటం అనే దానికి నేను పూర్తిగా వ్యతిరేకం. శాంతియుతంగా ప్రజలను అవగాహన కల్పి, ప్రజలను జాగృతపరిచి అరాచక పాలన, అక్రమ పాలన, కుటుంబ పాలన, వంశపారంపర్య పాలన దీన్ని అంతం చేసే విధంగా మీరు ప్రజలను జాగృతం చేయమని తెలుగుదేశం శ్రేణులకు హితబోధ చేయటం అనేది విశేషం. ఇంత జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకపోవటం, వ్యాపారాలు, ఆఫీసులు, కార్యాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు ఎటువంటి అంతరాయం లేకుండా ఆయన అరెస్ట్ చేసినప్పుడు స్వచ్ఛందంగా బంద్ పాటించారు, సహకరించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతియుతంగా ఉండటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్ష. న్యాయ పోరాటం చేద్దాం, అలాగే ప్రజలను జాగృతం చేద్దాం. ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజల మన్నలను పొందుదామనే తరుణంలో త్వరలో 19 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మరింత ఒత్తిడి పెరిగి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పరాభవం చెందక తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.